నరేంద్ర మోదీ ఎర్రకోటలో మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశం వైపే ప్రపంచమంతా చూస్తుంది. అయితే మన దేశంలో తయారవ్వాల్సినటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. వికసిత భారత్లో భాగంగా సెమీ కండక్టర్ని అత్యధికంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన అన్నారు కదా. దానికి తగ్గట్లుగానే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లో సెమీ కండక్టర్ల ఏర్పాటుకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి 1,10,000 కోట్లు ఎంతో ఇప్పటికే కేటాయించారు కూడా. దాంట్లో భాగంగానే ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు కూడా వ్యాపింపజేయడానికి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాలు ఇప్పుడు తైవాన్ సహాయంతో ఏర్పాటు జరుగుతోంది. సో దీంతో పాటు ఈ దేశాన్ని ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందించడానికి 2047 నాటికి టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఇక అభివృద్ధి చెందిన దేశం అంటే చెందుతూ ఉన్న దేశం మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. అలా కాకుండా చెందిన దేశంగా 2047కి మనం తీర్చిదిద్దాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే వికసిత్ భారత్లో భాగంగా ప్రయత్నాలు చేస్తుందో ఆ ప్రయత్నాల్ని అందుకోవడానికి చాలా తీవ్రంగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి దేశంలో. ఖచ్చితంగా ఇలాగే మనం ముందుకు వెళ్తే ఇదే అభివృద్ధి, ఇదే ఆర్థిక వృద్ధితో వెళ్తే ఖచ్చితంగా మనము అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దొచ్చు. కాకపోతే ఏంటంటే దేశంలో ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహుల్ని కూడా కట్టడి చేయాల్సి ఉంటుంది. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అటు తప్పొప్పులు జరుగుతుంటాయి. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి వారే ఇతర దేశాలతో కూడి మన దేశాన్ని నాశనం చేస్తారు. వాళ్ళకి అధికారం పదవులే తప్ప ఈ దేశం ఎటువైపు వెళ్తుంది, దేనికోసం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందితే మనకే మంచిది కదా అని ఆలోచించరు. వాళ్ళకి ప్రభుత్వం కావాలి, వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పడిపోవాలి. తద్వారా ప్రజల్లో వాళ్ళు మంచి మార్కులు కొట్టేసి అధికారంలోకి రావాలే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందితే అది మన దేశమే కదా అనే ఆలోచన లేనటువంటి వారు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని అడ్డుకోవడానికి కొన్ని కఠినమైనటువంటి చట్టాలు, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నీ ఎంత అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారో అనుకోని. ఈరోజు చైనా, అమెరికా కొన్ని దేశాల గురించి మనం చెప్పుకుంటున్నాం, రష్యా లాంటి దేశాల గురించి. మరి చెప్పుకుంటున్నప్పుడు అవి తీసుకుంటున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాల గురించి మనం ఎందుకు మాట్లాడుకోకూడదు? అలా నిర్ణయాలు తీసుకోకుండా ఏ దేశము ఎప్పటికీ అభివృద్ధి చెందదు.